సుగాలి ప్రీతి కేసును ఎన్నికల్లో ఆయుధంగా వాడుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక గాలి కొదిలేస్తారని మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడితే శంకర్ నాయక్ ఆయనను సూటిగా ప్రశ్నించారు. గిరిజన బిడ్డ ప్రీతికి న్యాయం జరిగే వరకు కుటుంబానికి అండగా ఉంటామని సోమవారం నంద్యాల సూరజ్ గ్రాండ్ హోటల్లో ప్రీతి తల్లి పార్వతి వీల్చైర్ యాత్రకు మద్దతుగా గిరిజన ప్రజా సమైక్య అన్ని సంఘాల నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేశారు. అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతి కేసు ఫైల్నే తొలి సంతకమని చెప్పిన పవన్ కళ్యాణ్ యావత్ గిరిజన జాతికే నమ్మక ద్రోహం చేస్తారని మాట ఇచ్చి మోసం చేశారని అన్నారు. అత్యాచారానికి గురైన ప్రీతిబాయి అంశాన్ని పవన్ ఎన్నికల ముందు ప్రచారానికి వాడుకున్నారని ఇప్పుడు గాలి కొదిలేస్తారని నిప్పులు చెరిగారు. అధికారం చేపట్టి 14 నెలలు గడుస్తున్నా ఆ కేసు ఊసెత్తడం లేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ తమ కుటుంబానికి నమ్మక ద్రోహం చేశారని సుగాలి పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి బాయికి నమ్మక ద్రోహం పేరుతో సోమవారం నంద్యాల పట్టణంలోని హోటల్ సూరజ్ గ్రాండ్ నందు గిరిజన సంఘాలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రీతికి జరిగిన అన్యాయాన్ని తలుచుకొని పార్వతి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రీతిని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 8 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నా ఎలాంటి న్యాయం జరగడం లేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఆయా బహిరంగ సభల్లో ప్రీతి కేసును ఆ విధంగా వాడుకొని గిరిజన జాతిని కించపరుస్తూ అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ ఈ రోజు అధికారం వస్తేనే ప్రీతిబాయి కేసును నీరుగారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి కర్నూలు జిల్లాలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హై స్కూల్లో చదువుకునేది. ఆ బాలిక 2017 ఆగస్టు 19న హాస్టల్లో ఫ్యాన్ కు ఉరేసుకొని మరణించినట్లు స్కూల్ యాజమాన్యం అప్పట్లో ప్రకటించింది. కానీ ఆమె తల్లిదండ్రులు రాజు నాయక్, పార్వతి తమ కుమార్తెపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని పోలీసులకు చెప్పినప్పటికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ప్రీతిబాయి కేసును నీరుగార్చారన్నారు. ప్రీతి విషయంలో ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలయ్యాయన్నారు. తొలి సంతకం ఏమైందని ప్రశ్నించారు. గిరిజనులు అంటే ఓటుకు మాత్రమే పనికొస్తారా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీశారు. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తున్న పేరు అధికారంలోకి వచ్చాక గుర్తు రావడం లేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ ఈ కేసును గాలికి వదిలేయడం సిగ్గుచేటన్నారు. అత్యాచారం చేసి హత్య చేశారని దాన్ని సూసైడ్గా చిత్రీకరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూల్ చైర్మన్ వి జనార్దన్ రెడ్డి కుమారులు హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డితో పాటు మరికొందరిని నిందితులుగా పేర్కొన్నారన్నారు. అప్పట్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. పవన్ ప్రీతికి మాత్రం న్యాయం చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీతిబాయి తల్లి పార్వతి తన కుమార్తెకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని తెలిపారు. దివ్యాంగురాలైన తల్లిని అయినా కూడా తాను పోరాటం చేస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు న్యాయం చేయలేకపోయారని ప్రశ్నించారు. గవర్నర్ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తానన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రీతి కేసుపై చర్చించాలని పార్వతి డిమాండ్ చేశారు. కేసును సిబిఐ లేదా సిట్కు అప్పగించి విచారణ జరిపించాలన్నారు. హంతకులను కఠినంగా శిక్షించాలని కోరారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై డిజిటల్ ప్రచారం చేస్తానని, రాష్ట్రంలో ఉన్న అన్ని దళిత గిరిజన సంఘాలతో కలిసి పోరాటం చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో జీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, ఉపాధ్యక్షులు రామ్ బాలాజీ నాయక్, మాల మహానాడు అధ్యక్షులు సాంబశివుడు, బిలావత్ శంకర్ నాయక్, విక్రమ్ సింహానాయక్, జీపీఎస్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు సుధాకర్ నాయక్, హనుమంతు నాయక్, స్వామి నాయక్, ప్రీతి తండ్రి రాజు నాయక్, కటారి కృష్ణ, బాలానాయక్, జనార్దన్ నాయక్, రాముడు మరియు తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తులైనా సరే వారికి చట్టపరంగా శిక్షించాల్సినటువంటి ప్రభుత్వాలు అలా చేయకుండా ఆ వ్యక్తులను కాపాడుకుంటూ ఆ వ్యక్తులనే ప్రభుత్వాలే రక్షిస్తూ ఇవాళ చట్టాలని పూర్తిగా తూట్లు పొడుస్తూ ఇవాళ ప్రీతి కుటుంబానికి ఇవాళ పూర్తిగా తీరనటువంటి అన్యాయం చేయడం జరిగింది. అందుకనే ఇవాళ ఆ ఇన్సిడెంట్ 17లో జరిగితే ఇవాళ 2025లో ఉన్నాం. దాదాపుగా ఈ ఇన్సిడెంట్ జరిగి 8 సంవత్సరాలు అవుతా ఉంది. మళ్ళీ ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక పార్టీకి అధినేతగా, జనసేన పార్టీకి అధ్యక్షుడు హోదాలో ప్రీతికి న్యాయం చేయాలని 2020 సంవత్సరంలో మరి ఈ ప్రాంతంలో కర్నూలు ప్రాంతానికి వచ్చి
ర్యాలీ ఏర్పాటు చేసి ప్రీతి కుటుంబానికి స్వయంగా ఆయనే వెళ్లి తల్లిని, తండ్రిని, కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించినటువంటి సందర్భాలు మనం అందరం చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఏ సభలో పాల్గొన్నా, ఏ మీటింగ్ లో పాల్గొన్నా ప్రీతి మాట ఎత్తనటువంటి సభ గాని, మీటింగ్లు గాని, ప్రెస్ కాన్ఫరెన్స్లు గాని ఏదైనా ఒకటి ఉందా, ఇవాళ లేని సందర్భం ఉందా, ఇవాళ చూపిమని కూడా ఇవాళ మీడియా ద్వారా నేను పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా నేను ఒక ప్రశ్న వేయడం కూడా జరుగుతూ ఉంది. ఇవాళ ST/SC యాక్ట్ లో భాగంగా ఇవాళ సుగాలి ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని వచ్చాయి. అది అంటే లాస్ట్ గవర్నమెంట్ లో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్ లో, వైసీపీ ప్రభుత్వంలో ఇవాళ ఆ తల్లి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకు వచ్చినప్పుడు వారు వెళ్లి వారి యొక్క ఆవేదనని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వారు వెళ్లి ఆ ఆవేదనని ఎక్స్ప్రెస్ చేస్తే ఆయన ఇమ్మీడియట్ గా వారి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది, 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వడం జరిగింది, అదే విధంగా ఇంటి స్థలాన్ని కూడా 5 సెంట్లుగా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఇస్తూ మరి ఆ విషయంలో ఆ ఇన్సిడెంట్ లో CBIతో దర్యాప్తు జరిపించాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి వారు రాయడం జరిగింది. ఇవాళ ఒక సవాల్ ఇస్తుతా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, మీరు అధికారంలో లేనప్పుడు ప్రీతి యొక్క విషయాన్ని, ప్రీతి యొక్క అంశాన్ని మీరు రాజకీయంగా మీరు వాడుకున్నారా లేదా, ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ఇవాళ సమానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రీతి విషయాన్ని రాజకీయంగా మీరు ఏమంటే పవన్ కళ్యాణ్ గారే కాదు, కూటమి ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని రాజకీయంగా వాడుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రామిస్ ని అమలు చేయకుండా ఇవాళ పూర్తిగా దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది ఇవాళ వాళ్ళే ఆత్మపరిశీలన చేసుకోవాలని కూడా మీడియా ద్వారా నేను అడుగుతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఒక మాట అన్నారు, మేము అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రీతి యొక్క కేసు విషయంలో నేను తప్పనిసరిగా మొదటి సంతకం అక్కడ చేస్తానన్నటువంటి మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తా ఉన్నా మీరు ఎన్ని సంతకాలు చేశారో మీకే తెలుసు. కానీ మా ప్రీతి విషయంలో, మా ప్రీతి కుటుంబం విషయంలో, మా గిరిజన బిడ్డకు న్యాయం చేసేటువంటి విషయంలో మీ యొక్క సంతకం ఏమైందని కూడా ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను. ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మీద కావచ్చు, ముఖ్యంగా ప్రీతి కుటుంబం మీద కావచ్చు, ప్రీతికి జరిగినటువంటి అన్యాయం విషయంలో కావచ్చు, ఈ కుటుంబానికి మహిళల పైన కానీ, ప్రీతి విషయంలో కానీ, ప్రీతి కుటుంబం పైన కానీ, మా గిరిజన సమాజం పైన కానీ ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రీతికి జరిగినటువంటి అన్యాయం విషయంలో మీరు ప్రభుత్వం నుంచి ఇచ్చినవి అది ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి ఆ రకంగా నష్టం జరిగిన చట్టం ప్రకారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా మాకున్నటువంటి ప్రివిలేజ్ లో భాగంగా అవందరికీ ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ కుటుంబం ఉన్నా, ఏ వ్యక్తి ఉన్నా అవన్నీ తప్పనిసరిగా వస్తాయి. అవి ఎవరు వ్యక్తిగతంగా ఇచ్చినవి కావు, అవి ప్రభుత్వం ఇవాళ మాకున్నటువంటి ప్రివిలేజ్ లో భాగంగా ఇవాళ మాకు ఇచ్చారే తప్ప ఏ వ్యక్తి వాళ్ళు సొంతంగా వాళ్ళ ఇంటి నుంచి తీసుకొని వచ్చి డబ్బులు ఇవ్వలేదు, ఆస్తులు ఇవ్వలేదు, అంటే ఇంటి జాగా ఇవ్వలేదు, వ్యవసాయ భూమి ఇవ్వలేదు, ఉద్యోగం ఇవ్వలేదు. అది రాజ్యాంగం ద్వారా మాకున్న హక్కు కాబట్టి ఆ హక్కులో భాగంగానే ప్రభుత్వాలు ఇచ్చాయి. కాబట్టి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఆయన ప్రభుత్వంలో జరిగింది కాదు. ఎప్పుడో లాస్ట్ గవర్నమెంట్ లో జరిగినా కూడా ఒక గిరిజన మహిళ నా దగ్గర వచ్చి ఆవేదనని, ఆమె బాధని చెప్పుకుంది కాబట్టి ఆ కుటుంబం చేయాలని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవన్నీ కూడా ఇచ్చింది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదని మీరు అంటా ఉన్నారు. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు, మీరు ఎందుకు చేయలేదు? మరి ఇవాళ మీరు చేయమనే కదా మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రీతి తల్లి, నా బిడ్డకు న్యాయం చేయండి, నా బిడ్డకు ఆత్మకు శాంతి కలగాలి అంటే నాకు ఎవరైతే ఆ ఇన్సిడెంట్ లో నా బిడ్డ ప్రాణాలు తీశారో వారికి చట్ట ప్రకారంగా శిక్షించమని ఇవాళ వీల్ చైర్ యాత్రని ఇవాళ ఆమె తన యొక్క ఆవేదనని ప్రభుత్వాలకి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పుకుందాం. లేకపోతే ఈ రాష్ట్రంలో ఒక మహిళగా, ఓ హోంమంత్రిగా కొనసాగుతున్నటువంటి మరి హోంమంత్రి గారు చెప్పుకుందామని ఆమె ఒక వీల్ చైర్ యాత్రని ప్రజాస్వామ్యబద్ధంగా నేను చేస్తాను, నా బిడ్డకు న్యాయం జరిగే వరకు నా పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్తే ఇవాళ ఆ వీల్ చైర్ యాత్ర కూడా ఇవాళ ప్రభుత్వం ఇవాళ అడ్డుకొని దాన్ని కూడా ఇవాళ పర్మిషన్ ఇవ్వకుండా ఇవాళ మానసికంగా మరి ఇవాళ ప్రీతి కుటుంబానికి, తండ్రికి, తల్లికి ఇవాళ ఇబ్బంది పెడతా ఉందా లేదా ఇవాళ ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. నిజంగా పవన్ కళ్యాణ్ గారు, మీరు మీ మాటల్లో ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇవాళ మీ చేతుల్లో లేదని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. మీరు సభల్లో మాట్లాడే మాటలకి
మీరు వేదికల్లో చెప్పేటువంటి ఆ యొక్క మాటలకి ఇవాళ ఎక్కడ కూడా ఇక్కడ చేతుల్లో పొంతన లేదని ఇవాళ ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు, ముఖ్యంగా మహిళలు అనుకుంటా ఉన్నారు, ఇవాళ మా గిరిజన సమాజం అనుకుంటా ఉంది, ఇవాళ మా ప్రీతి కుటుంబం, ప్రీతి తల్లిదండ్రులు కూడా అనుకుంటా ఉన్నారు. మీకు మాటల్లో ఉన్నంత ఆ చిత్తశుద్ధి చేతల్లో లేదు. నిజంగా మాటల్లో ఉన్న చిత్తశుద్ధిని మీరు చేతల్లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రీతి కుటుంబానికి, ప్రీతికి జరిగిన అన్యాయం విషయంలో పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం మరి అది ఎవరితో దర్యాప్తు చేయిస్తారా? సిబిఐనా, సిఐడినా, సిట్టా, ఏదైనా సరే ప్రభుత్వమే అలాంటి ఒక సమస్యను ఏర్పాటు చేసి ఈ యొక్క ఇన్సిడెంట్ లో తప్పు చేసిన వాళ్ళు ఎవరనేది ప్రభుత్వమే మరి అధికారుల ద్వారా దాన్ని గుర్తించి ఇవాళ వారికి చట్టపరంగా శిక్షించాలి. శిక్షించేంత వరకు ప్రీతి కుటుంబానికి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సమాజం తరపున గిరిజనులుగా, ప్రజా సంఘాలుగా, ఇవాళ గిరిజన ప్రజా సమాఖ్యగా పూర్తిగా మరి అండగా ఉంటాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరిస్తాం. ప్రజాస్వామ్య పద్ధతిలో దశల వారీగా ఏ క్రమంలో చేయాలో ఆ రకంగా చేయడానికి వారికి మేము అన్ని విధాలుగా సహకరిస్తామని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను.